నమస్తే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాం. మే 13వ తేదీన అందరూ ఓటేయబోతున్నారు. సో నా ముందు ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి, ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. సో మనం మెండోరా అన్న ఒక మండల్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఆయన క్యాంపెయిన్ కంప్లీట్ చేసుకున్నారు. ఈ సాయంత్రానికి ఇంకో విలేజ్ కి వెళ్లే క్రమంలో సో నేను ఆయన ఇంటర్వ్యూకి పిలిచాను. సార్ నమస్తే అరవింద్ గారు. సో కాన్ఫిడెంట్ గా ఉన్నారా? గెలుస్తారా? ఎట్లా ఉంది? చాలా టఫ్ ఉంది అన్న ఒక చర్చ కూడా తీసుకొస్తున్నారు. టఫ్ ఉందా ఫైట్? మన తొలి వెలుగు ఇది, తొలి వెలుగు అదేంటి మన తొలి వెలుగు. ఓకే, ఎట్లా ఉన్నది ఫైట్? మన తెలంగాణలో మళ్ళీ చెప్తున్నా, మీకు నచ్చదు కానీ 12 సీట్లు గెలుస్తుంది బీజేపీ. 12లో నిజామాబాద్ ఉంటుందా? మీ తెలుగు వెలుగుకి నచ్చకుండా మీరు అజెండా తోటి వచ్చిర్రు. ఓకే, మీ న్యూస్ కూడా చూస్తే అప్పుడప్పుడు కర్మగాలు కూడా పంపుతారు. మీరు అజెండా మీద నడుపుతారు కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని. 100% ఉన్నది, 100%. అరే ఎందుకు రారు? వస్తారు, కాంగ్రెస్ అజెండా మీద వస్తారు. ఎందుకు రారు? ఏ లెక్కన మీకు తెలవాలి, రేవంత్ తెలవాలి, మీకు మద్దతు చేసేటోళ్ళు తెలవాలి. మీరు చెప్పాలా? మేము రేవంత్ తో మాట్లాడిన కాల్ లిస్ట్ తీయొచ్చు. మీరు రేవంత్ ని కలిసిన కాల్ లిస్ట్ చూడొచ్చు, అది కూడా లెక్క పెట్టవచ్చు. మా ఇంటికి తీసుకుపోతా, ఆఫీస్ కి తీసుకుపోతా, మాకు జవాబిచ్చుడు ఎక్కడికైనా తీసుకెళ్తా, దేనికైనా రెడీ. ఏమైనా ఇదే మెండోరా విలేజ్ లో బహిరంగ చర్చకి నేను రెడీ. ఎందుకు కోపంగా వస్తున్నావు? నేనే కోపానికి రావట్లేదు. ఎందుకు కోపంగా వస్తున్నావు? మీరే కోపానికి వస్తున్నారు. కాంగ్రెస్ అజెండా మీద వచ్చి నువ్వు అడుగు, క్వశ్చన్ ఆన్సర్ చెప్తాం. మీరు చెప్పాలనుకుంటున్నారు. నిజామాబాద్ పరిస్థితి అడుగు చెప్తా. నిజామాబాద్ పరిస్థితి ఏందా? ఇక రైతులు విన్నారు. ఐడా పసుపు రేట్ ఎంత ఉందయ్యా? 18 అంటారు, ఒకళ్ళు 19 అంటారు. పసుపు వాళ్ళు ఇచ్చిరా మనకు? ఇటున్నది ఈసారి 16,800 అమ్ముకున్నాను. అర్థమైందా? బీజేపీ అర్థమైందా? ముఖం చూస్తే పసుపు రైతులు రేఖలుతుంటే ముఖం చిన్నగా వస్తున్నది. అరే ఆది సార్ ఇంటర్వ్యూ నడవని 6 తర్వాత ఏంటి అంటే ఏందన్నట్టు తెలియదు మరి. అంటే ఏందన్నట్టు చెప్పాలా? మీరే అంటే ఏంది? మీరే చెప్పాలా? మీరే చెప్పాలా? 6 తర్వాత లొల్లి ఉంటుంది అంటారు మనని. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, జనం కాంగ్రెస్ పార్టీ ఇంటర్వ్యూ చేసి టీఆర్ఎస్ ఇంటర్వ్యూ చేసి వీటి తయారయ్యారు. ఒకసారి ధర్మపురి దేశం కోసం వెరీ గుడ్ అట్లనే రావాలి. నిజామాబాద్ లో ఎంత మెజారిటీతో మీరు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? జూన్ 4 నాడు ప్రజలు జవాబు చెప్తున్నారు కదా, మాట్లాడిస్తున్నారు. ప్రజలు చెప్తున్నారు జవాబు. మీరు చెప్పండి. ప్రజలు జవాబు మీరు చెప్పండి. తెలంగాణలో హైయెస్ట్ బీజేపీకి మీ జీవన్ రెడ్డి అంకుల్ గారు ఓడిపోతారు 2 లక్షల పైన. మీకు అంకుల్ కదా, మీకు జీవన్ రెడ్డి అంకుల్ కదా, మీకేమైతారో మరి. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మాకు చెప్పండి. జీవన్ రెడ్డి గారు అవుతారు మాకు. ఆయన ఒక లీడర్, మీరు ఎట్లా బీజేపీ లీడర్, ఆయన కాంగ్రెస్. ఇరిటేట్ కాకూడదు. నాకేం ఇరిటేషన్ లేదు. మీరు ఇరిటేట్ అవుతున్నారు, మీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు. రేట్లు
రెచ్చగొడితే రేట్లు పెరిగినాయి. డైలాగులతో పని కాదు. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు రేవంత్ 6 గ్యారెంటీలు వేయి, 6 గ్యారెంటీలు వేయి. ఎప్పుడు మరి ఏదడుతుర్రు ఈనాటి వరకు లేని ఛానల్ ఈగల వరకు లేని ఛానల్ ఏం లేదు. కాంగ్రెస్ పొట్టలు అయితే కాంగ్రెస్ ఏందండి జర్నలిజం అంటే న్యూట్రల్ గా ఉండాలి. అడగండి అడగండి అడగండి. సో ఇప్పుడు పోటీ ఎవరి మధ్య ఉంటుంది? జీవన్ రెడ్డి మీకా లేకపోతే ఏ వరకు మా పోటీ లేదు, బాజిరెడ్డి పోటీ లేదండి. జీవన్ రెడ్డి గారు సెకండ్ ప్లేస్ దూరంగా ఉంటారు. ఓకే, టీఆర్ఎస్ కి దగ్గర ఉంటారు. మీకు ఎంత మెజారిటీ వస్తుంది అంటున్నారు? ఎన్నిసార్లు చెప్తారు సార్? 2 లక్షలా? 2 లక్షలు. జీవన్ రెడ్డి గారిని ఇప్పుడు ఇంతకుముందు నేను ఇంటర్వ్యూ చేసి ఇక్కడికి వస్తున్నాను. సో ఆయన ఏం చెప్తున్నారంటే గెలుపు నాదే, డిసైడ్ అయిపోయింది. మీరు ఏ హిందూ ఎజెండా అయితే మీరు ప్రచారం చేస్తా ఉన్నారో వాళ్ళలో 50% నా కోట్లు పడతా ఉన్నాయి, మైనార్టీ మొత్తం నా కోట్లు పడతా ఉన్నాయి. సో గెలుపు నాదే, చాలా క్లియర్ పిక్చర్ ఉంది అని చెప్తా ఉన్నారు. ఏం చేయాలి, నేనేం చేయాలి? మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఆయనకు రియాక్ట్ కాదు, నేను నాకు అవసరం లేదు. పోయినసారి కవితకి వ్యతిరేక నిలబడ్డోళ్ళట అమ్మవారికి పొట్టేలు బలి ఇచ్చారు. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ అభ్యర్థి ఎందుకు పెట్టలేదు? ఆయనకి ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడు ఎందుకు పెట్టలేదు? దోస్తులా? ఓకే, బీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తులా? ఎందుకు పెట్టలేదు బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీకి? అడగండి పోయి ఫస్ట్. ఓకే, ఆయనకి జగిత్యాలలో కూడా 15-20 వేల తోటి మైనస్ ఉంటాడు ఆయన. ఓకే, ఇప్పుడు అరవింద్ నేనే హిందూ అని ఆయన జీవన్ రెడ్డి గారిని ఏం చేసిందో అని అడిగినా? ఏం చెప్పాడు? ఆయన ఏది మ్యాంగో ఏదో మార్కెట్ తెచ్చినాను అంటున్నారు, ఇంకేదో చాలా మార్కెట్స్ తెచ్చినాను అంటున్నారు. రోడ్లు తీసుకొచ్చిన మ్యాంగో బంద్ అయిపోతున్నది ఆడ జగిత్యాలలో. మ్యాంగో సగానికి సగం పడ్డది, నెక్స్ట్ ఇయర్ ఇంకా సగం పడుతుంది. పెడతలేరు. పసుపోర్ట్ ఎక్కడ వచ్చిందని ఇందూరు గడ్డ మీద దేశంలో వచ్చింది నేషనల్ టర్మరిక్ బోర్డు. ఇది ఇక్కడ వచ్చింది. నిజామాబాద్ పేరుందని అడుగుతా ఉన్నారు. జీవన్ రెడ్డి మాటలు వింటారా ప్రజలు? నరేంద్ర మోడీ మాటలు వింటారా? ఆయన అన్నదానికి మీరు ఆన్సర్ చెప్పండి. ఆయన అన్నదానికి మీరు ఆన్సర్ చెప్పండి. పసు బోర్డు వచ్చిందని దేశంలో పసు బోర్డు వచ్చింది, కార్యాలయం ఎక్కడ వచ్చిందో అడగాలి. పెద్ద మనిషి పని చేయని వాళ్ళు పని ఎట్లయితుందో తెలియదు. పసుపు బోర్డు దేశంలో వచ్చింది, కార్యాలయాలు పసుపు ఎక్కడెక్కడ పడుతుంది అన్ని జాలాలు వస్తాయి. అట్లా ఈసారి దిగుమతి తక్కువగా రావడం వల్ల రేటు పెరిగింది తప్ప అదేమి పసుపు బోర్డు విస్తీర్ణత తక్కువగాలే. దిగుమతి తక్కువ అయితే అదేమైనా బీమారు పడితే దిగుమతి తక్కువ అవుతుంది. అది కూడా తెలియదండి. 45 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నారు. విస్తీర్ణత దేశంలో పెరిగింది, తగ్గలే. విస్తీర్ణత దేశంలో పెరిగింది. మన పంట పండడము, దాని యొక్క క్వాంటిటీ పెరగడం కూడా ఈ దేశంలో గత 3 సంవత్సరాల నుంచి 1.5 ఎకరాలలో పెరిగింది. జీవన్ రెడ్డి గారికి గది కూడా తెలియకపోతే ఎట్లా? మీరేం చేసింది? నిజామాబాద్ మీరేం చేసింది? ఇంకేం జీవన్ రెడ్డి గారి పార్టీ ఈ రాష్ట్రాన్ని అత్యధికంగా ఏలింది. ఇదే పార్లమెంట్ లా 2019 వరకు ఒక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టింది. అది కూడా డి శ్రీనివాస్ కట్టిండు. ఇలా 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు డి శ్రీనివాస్ కొడుకు కడుతున్నాయి. 2 అయిపోయినాయి, 5 పనులలో ఉన్నాయి. 2 కేంద్రీయ విద్యాలయాలు డి శ్రీనివాస్ కొడుకు తెచ్చిండు, బీజేపీ ఎంపీ తెచ్చిండు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్లకి డి శ్రీనివాస్ తోటి మేము కంపేర్ చేసుకుంటాము. వేరే విషయాలు అవసరం లేదు. పసుపు బోర్డు ఎవరికి శాతనైంది? ఎవరికి శాతనైందండి? చాలా మార్కెటింగ్ ఎట్లా చేస్తారు? ఎవరు శాతనైందండి? ఎవరు శాతనైంది? అవినీతి మచ్చ లేకుండా ఎవరు నడిపిన 5 ఏళ్ళు? 2 ఏళ్ళు కోవిడ్ లో పోయినాయి, మేము 3 ఏళ్ళు ఎంపీలము. దట్ ఈస్ అవర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ 3 years. Not 43 years of Jeevan Reddy garu. Nothing, zero. His performance is a big zero. Okay, మీకు నచ్చుతలేవు నా ఆన్సర్లు,
మీకు బాగా కోపం వస్తున్నది, నాకేం కోపం తెలుస్తున్నది కాదు, మీకు మీరే ఊహించుకుంటారా ప్రతిదీ? ఇంకా నేను నరేంద్ర మోడీ గారి విషయంలో వెళ్తే, ఆయన స్కీమ్లలో వెళ్తే తెలుస్తున్నది అండి, ముఖంలో ఒట్టి కొడుతున్నది మొత్తం. నేను పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాను, నేను పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నా. 3 years against 43 years. ఇప్పుడు 3 to 3 బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటి? బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటి? సార్ బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంది? మీరు చెప్పలేరా ఆన్సర్? మీరు చెప్పలేరా? మా పని మాకుంటదండి, మీ పని ఉన్న పార్టీలోనే గెలుపుడు. మాకు ఒక నిమిషం, మీరు ఆన్సర్ చెప్పలేక ఆన్సర్ చెప్పలేక నా పని నేను చెప్పుకుంటా, నా పార్టీ పని నేను చెప్పుకుంటా. నీకు నచ్చకపోతే ఇక నువ్వు రాసి ఆన్సర్, ఇదే విషయము, నువ్వు నాకు ఆన్సర్ రాసి నేను చెప్తా. కాదు, ఈ రకమైన వైఖరే మీ సొంత పార్టీ నాయకులకు కూడా నచ్చట్లేదేమో. ఎవరు? అరవింద్ కి. అరవింద్ వైఖరి నీకు నచ్చకుంటే పార్టీ కార్యకర్తలు సొంత పార్టీ నాయకులు మీ కాంగ్రెస్ పార్టీకి ఈక్వల్ గా వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ మీ ప్రొడ్యూసర్, మాది కాదు, ఛానల్ ప్రొడ్యూసర్, మాది కాదు అంటున్నా. ఎందుకు కాదు? ఈ వైఖరి ఎట్లుంది? మీ వైఖరి తోటి ఎవరికి పబ్లిక్ నచ్చలేదు, ప్రజలకు నచ్చలేదు, రైతులకు నచ్చలేదు మీ వైఖరి. మీరు ఒక్క నిమిషం మీరు ఒకటే ఎజెండాతో వెళ్తున్నారు. ఒకటి రామాలయము, 2 మోడీ, ఈ 2 తప్ప చెప్పేది కాదండి. వాళ్ళు అడుగుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు, నేను అడగడం కాదు, వాళ్ళు అడుగుతున్నారని మిమ్మల్ని అడుగుతున్నారు. మేము ఫస్ట్ మేమే చెప్తున్నాం. ఫస్ట్ రైతుల అజెండా, మీ 6 గ్యారెంటీలు మోసం చేసింది, మహిళలకు మేము ఏమేమి చేసుకున్నామో అదే అజెండా. మేము ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు, రైలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా పెట్టుకున్నాం అదే అజెండా. దాంతో పాటు రామ మందిరం మా కార్యకర్తలు దశాబ్దాలుగా కొట్లాడుకొని కరసేవలు చేసుకొని తెచ్చుకున్నాము. మేము చెప్పుకుంటే మీకేంది నొప్పి? ఈ విలేజ్ లో మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఈ విలేజ్ లో మీకు బడ్డ ఓట్లు ఎన్ని? ఓవరాల్ బాల్కొండలో గెలవగలిగినారా మీరు? బాల్కొండలో ఇలాంటి జర్నలిస్టులు బీజేపీ అరే ప్యాకేజ్ ఏమైంది? కవిత అరెస్ట్ అయింది, ఏమైంది మరి ఇప్పుడు? కవిత అరెస్ట్ అయింది, మీరు గెలిచిరా? కాంగ్రెస్ గెలిచిరండి ఊరికే. మీరు జర్నలిజం చేస్తారు. Don't waste your time, my dear. Ram Mandir. If they would have gone there, there was no agenda. सर अपने मैनिफेस्टो में आप बिंदास बोलते हैं, आपका क्या प्रॉब्लम है? हम बोलते हैं भाई चले जाते, हम मथुरा में नहीं बनाएंगे, वही बनाएंगे. मार्को क्या प्रॉब्लम? It is not our agenda, it is part of our agenda. Okay. Okay. UCC is part of our agenda. Okay. Remember, what do you mean by UCC? You know, one husband, one wife. One husband, one wife. ఒక్క మొగుడుకు ఒకటే పిల్లం. అది UCC. పోయి మైనారిటీల ప్రచారం చేయండి. ఆయన అర్థమైందా? ఒక్క మొగుడుకు ఒకటే పిల్లం. రెడ్డి, నేను కూడా రాముడి భక్తుని, నేను రాముడికి ఇది పంచాయతీ ఎలక్షన్ కాదు, పార్లమెంట్ ఎలక్షన్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద స్టాండ్ అయింది జీవన్ రెడ్డిది, ఎన్ఆర్సీ మీద స్టాండ్ అయింది జీవన్ రెడ్డిది, యూనిఫామ్ సివిల్ కోడ్ మీద స్టాండ్ అయింది జీవన్ రెడ్డి. అరవింద్ స్టాండ్, వాళ్ళ కేంద్రం స్టాండ్, నా స్టాండ్, మా కేంద్రం స్టాండ్. ఏంది పాపులేషన్ కంట్రోల్ మీద స్టాండ్ అయింది, కశ్మీర్ ఆర్టికల్ 370 మీద స్టాండ్ అయింది, మథురా కృష్ణ జన్మభూమి మీద స్టాండ్ అయింది. చెప్పిందా? అలా కేంద్రం స్టాండ్ ఏంది? అలా కేంద్రం రాహుల్ గాంధీ అనే జోకర్ స్టాండ్. అందుకని ఇక్కడ ఎలక్షన్ లేదు, అనవసరంగా పెద్ద మనిషి ఎలక్షన్ నిలబడతా ఉన్నాడు. సరే నిలబడుతున్నాడు, మేము గౌరవిస్తాము, మేము ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడతాము.
మా ఇష్యూస్, మాకు రైతులు, మహిళలు, యువత, హిందువులు, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు హిందువుల మీద ఈ దేశంలో, అవన్నీ కూడా చారిత్రక తప్పిదాలు సరి చేయటం, ఇవన్నీ మా ఎజెండా. ఇది పంచాయతీ ఎలక్షన్ కాదు, ఇది పార్లమెంట్ ఎలక్షన్. మై డియర్ రావు, థ్యాంక్ యూ.